హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 41. రైటర్ కావ్య. హాసిని కళ్ళల్లో నీళ్లతో పాటుగా సంతోష్ వైపు కోపంగా చూస్తూ వాళ్ళ అత్త దగ్గరికి పరుగున వెళ్ళింది. సంతోష్ కూడా హాసిని వెనుక వెళ్ళాడు. శివ డాక్టర్కి ఫోన్ చేశాడు. సంతోష్ ఆవిడని లేపి చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు ఎత్తుకొని ఆవిడ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. హాసిని వాటర్ తీసుకొచ్చి ఆవిడ మొహం మీద చల్లింది. ఆవిడలో ఎలాంటి చలనం లేదు. హరిణి, హాసిని ఇద్దరు కంగారు పడుతూ ఉంటే ప్రభగారు, లక్ష్మి గారు, పద్మ గారు వీళ్ళందరూ ధైర్యం చెబుతూ ఉన్నారు హాసిని, హరిణిలకి. డాక్టర్ వచ్చి చెకప్ చేస్తున్నాడు. డాక్టర్ ఆ రూమ్లో ఒక్కరినే ఉండమనేసరికి హాసిని ఒక్కతే ఉంది. డాక్టర్ చెక్ చేశాక భయపడవలసిన, కంగారు పడవలసింది ఏమీ లేదు హాసిని. బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. బాగా రెస్ట్ అవసరం ఈవిడికి అని చెప్తుండగా డాక్టర్కి ఫోన్ వస్తే ఆ గది బాల్కనీకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సంతోష్కి కూడా టెన్షన్ ఎక్కువైంది. దగ్గరగా వేసి ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి హాసినిని కదిపే ధైర్యం చెయ్యకుండా నిలబడిన సంతోష్ని చూసిన హాసిని సంతోష్ దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకొని మా అత్తకి ఏమీ అవ్వలేదు అని డాక్టర్ అన్నారు. అదే నిజం అవ్వాలి, లేకపోతే అని సంతోష్ చెంపలపై కొట్టి సంతోష్ని వదిలి వాళ్ళ అత్త దగ్గర బాధగా చూస్తూ కూర్చుంది. డాక్టర్ లోపలికి వచ్చి హాసిని మీరేం భయపడక్కర్లేదు, ఆవిడ బాగా స్ట్రెయిన్ అయ్యారు అంతే, మెడిసిన్స్ కూడా అవసరం లేదు, ఇంతకుముందు వాడుతున్నవే కంటిన్యూ చేయండి అని చెప్పాడు డాక్టర్. నిజంగా ప్రాబ్లం ఏమీ లేదుగా, అంతా బాగానే ఉంది కదా అండి అని అడిగింది మళ్ళీ. ఏం ప్రాబ్లం లేదు హాసిని, మీ అత్తయ్య ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే ఆపరేషన్ ఎన్నో రోజులు అవ్వలేదుగా, స్ట్రెయిన్ అవ్వకూడదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోబోతుండగా డాక్టర్ గారు చిన్న విషయం అని అంది హాసిని. చెప్పమ్మా అని అన్నారు. అది ఇప్పుడు నేను చెప్పేది మన మధ్యనే ఉంచండి డాక్టర్, ఎవరితోనూ అనకండి. నిజానికి డాక్టర్ల దగ్గర ఏమీ దాచకూడదు అని అంటారుగా అని ఆపరేషన్ జరిగిన ముందు రోజున బీపీ టాబ్లెట్స్ మారిపోయాయి. ఆ విషయం సడన్గా తెలిసింది. అలా మారిపోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా డాక్టర్ అని అడిగింది హాసిని. డాక్టర్ సంతోష్ వైపు చూశాడు. సంతోష్ మౌనంగా ఉన్నాడు. డాక్టర్కి ఈ విషయం అర్థమయ్యి ఆ టాబ్లెట్ ఇచ్చింది నేనే, మీ వారు నా సజెషన్ తీసుకుని టాబ్లెట్ మార్చారు అని చెప్పాడు డాక్టర్. హాసిని ఆ మాటకి షాక్ అయ్యి అంటే ఈయన డబ్బిస్తానంటే ఇలా ప్రాణాలతో అని హాసిని అంటూ ఉండగా ఒక్క నిమిషం మిసెస్ సంతోష్, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను వినండి, తరువాత తిట్టండి అని. ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతామని నా క్యాబిన్లో నుండి వస్తుంటే సంతోష్ గారు వచ్చారు. మీ అత్తయ్య కండిషన్ ఎలా ఉంది, ఏంటి, ఆపరేషన్ ఎప్పుడు చేస్తే మంచిది అని వివరాలన్నీ అడిగారు నన్ను. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది సంతోష్ గారు. వాళ్ళు అమౌంట్ కోసం కొంచెం టైం అడిగారు. ఈలోపు స్ట్రోక్ రాకుండా చూసుకోండి అని చెప్పాను నేను వాళ్ళతోటి అని. నేను మీకు చెప్పిన విషయం చెప్పాక సంతోష్ గారు సడన్గా స్ట్రోక్ వస్తే ఆరోగ్యం దెబ్బతింటుందా అండి, అంటే ఇప్పుడు ఏదైనా చేసి స్ట్రోక్ మనం రప్పిస్తే అని అడిగారు. అలా అయితే బీపీ టాబ్లెట్స్ కొంచెం ఆవిడ వాడే పవర్కి ఎక్కువ పవర్ రాసిస్తాను, ఒక్క టాబ్లెట్ వేయండి చాలు అని చెప్పాను హాసిని. హాసిని మరింత ఆశ్చర్యపోతూ చూసింది. మీ హస్బెండ్ కూడా సేమ్ మీలాగే ఆశ్చర్యపోయారు. ఇలా కాదండి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తే ప్రమాదం కదా అని అన్నారు. నేనే సజెస్ట్ చేస్తున్నాగా, మీరు అమౌంట్ స్పాన్సర్ చేస్తారు కాబట్టి వెంటనే ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అని అన్నాను. ఇది జరిగింది. మీరు డబ్బు కోసం ఆపరేషన్కి లేట్ చేస్తూ వస్తున్నారు, కానీ ఆవిడకి ఆపరేషన్ చేయాలి, అందుకే ఈ సజెషన్ ఇచ్చాను. మీరు ఆవిడ కోసం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, బాడీ స్ట్రెయిన్ అయ్యింది అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. సంతోష్ కూడా వెళ్ళిపోయాడు. హరిణి వచ్చి ఎలా ఉంది, ఏమైంది అని అడిగింది ఆవిడ్ని. అంతా బాగానే ఉంది, బాడీ స్ట్రెయిన్ అయిందంట హరిణి, బాగా రెస్ట్ అవసరమని చెప్పారు అని అంది హాసిని. హాసిని, హరిణి ఇద్దరు వాళ్ళ మేనత్త దగ్గరే ఉన్నారు. శివ హాసిని దగ్గరికి మాట్లాడడానికి వచ్చాడు. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు శివ.
ఆలోచనల్లో ఉన్న హాసినికి శివ అడిగినది కూడా వినిపించలేదు. తన రావడం కూడా తెలియలేదు. హరిణినే శివతోటి రెస్ట్ తీసుకుంటోంది. అమ్మ బాగానే ఉంది అని చెప్పింది హరిణి శివకి. శివ హాసినిని కుదిపి నీతో మాట్లాడాలి హాసిని అని అన్నాడు శివ. హాసిని వద్దని అనలేదు, చెప్పమని అనలేదు. హాసిని డాక్టర్ నీకు విషయం చెప్పి ఉంటారు కదా, ఇకనైనా సంతోష్ ఎందుకు ఇలా చేశాడో అర్థం చేసుకో హాసిని. వాడి అవసరం కోసం స్ట్రోక్ వచ్చేలా చెయ్యలేదు వాడు. హాసిని నువ్వెక్కడ వాడికి దూరం అయిపోతావేమో అనే భయం వాడిది. ప్రేమ విలువ తెలియని మనిషిని, ప్రేమించే అర్హత లేని మనిషికి ప్రేమను పంచి తప్పు చేసిన వాడి హృదయం నువ్వు ఊహించుకోలేనంతగా గాయపడింది హాసిని. ఆ గాయానికి మందు నువ్వయ్యావు హాసిని. నిజానికి వాడు నిన్ను ప్రేమించాడు అనే విషయం తెలియక ఆ రోజు కార్ షెడ్లో నిన్ను చూసినప్పుడు నీ క్యారెక్టర్ నచ్చి నీతో పరిచయం పెంచుకొని నీకు వాడికి పెళ్లి చెయ్యాలి అని ఆ రోజు నేను నాకు కావాలని నా వాలెట్ని మర్చిపోయాను అని చెప్పాడు శివ. నమ్మలేనట్లుగా చూసింది హాసిని శివ వైపు. నిజం హాసిని, మూడులా ఉన్నవాడి జీవితంలోకి నువ్వు వస్తే పువ్వులు పూయించి విడిపోయిన కుటుంబాన్ని కలిపి ఈ ఇంటిని ఇంతకు ముందులా చెయ్యగలవని నిన్ను ఒప్పందానికి ఒప్పించాను. కానీ ఇప్పుడు కూడా బాధే మిగిలింది. ఇదే బాధ వాడిలో ఉండిపోతే వాడు ఈసారి ఏమైపోతాడో నా ఊహకు కూడా అందట్లేదు హాసిని. నువ్వు వాడిని ప్రేమించకపోయినా పర్వాలేదు, దూరం మాత్రం పెట్టకు హాసిని. కనీసం ఫ్రెండ్ అనుకో వాడిని. ఈ కుటుంబం ఇప్పుడు నీ బాధ్యత హాసిని అని అన్నాడు శివ హాసినితో. హాసిని మౌనంగానే ఉంది. శివ వెళ్ళిపోయాడు. కాసేపటికి హాసిని వాళ్ళ మేనత్తకి స్పృహ వచ్చింది. హరిణి హాసిని ఇద్దరు ఆవిడికి చెరో పక్కన కూర్చొని ఆవిడని చుట్టేస్తూ ఎలా ఉంది అని అడిగారు ఇద్దరు ఒకేసారి. బాగానే ఉంది తల్లి, మీరు కంగారు పడకండి. నా మనవరాలతో ఆడుకోవాలనిపించింది కానీ నా వయసు సహకరించక ఇలా జరిగింది అంతే. మీరు అస్సలు కంగారు పడకండి అని అన్నారు ఆవిడ హాసిని హరిణిలతోటి. ప్రభగారు వాళ్ళు వచ్చి ఎలా ఉంది అండి అని అడిగారు ఆవిడ్ని. బాగుందండి అని చెప్పారు ఆవిడ. హరిణి వాళ్ళ అమ్మతో మీకేమైనా అయ్యిందేమో అని ఇంత కంగారు పడ్డాను అమ్మా అని అంది. నాకేమవుతుందిరా, నీ పిల్లల్ని హాసిని పిల్లల్ని కూడా ఆడిస్తాను నేను అని అన్నారు ఆవిడ. వద్దు నానమ్మ, నువ్వు ఆడలేకపోతున్నావు, అందుకే నాతో ఆడగానే పడిపోయావు అని అంది చిద్విలాసిని. నీకొక తమ్ముడు వచ్చేసరికి నాకు నీరసం మొత్తం పోతుంది తల్లి అని అన్నారు ఆవిడ. హాసిని మౌనంగా వింటూ ఉంది. ఆ రోజంతా హాసిని వాళ్ళ అత్త దగ్గరే ఉండిపోయింది. చిద్విలాసిని కూడా హాసినితో పాటు అక్కడే కూర్చుని ఉంది. సమయం రాత్రి 8 గంటలు అవుతూ ఉంది. హాసిని మేనత్త హాసినిని తయారు అవ్వమని అన్నారు. దేనికత్తా అని అడిగింది హాసిని. నువ్వలా అడిగితే ఏం చెప్తానే, నువ్వే అర్థం చేసుకోవాలి అని అన్నారు ఆవిడ. కరెక్ట్గా చెప్పారు వదిన గారు, మీకు నీరసంగా ఉందని హాసిని ఈ గదిలో నుండి బయటికి రావట్లేదు. పోనీ తనని రెడీ అవుదామంటే అని అన్నారు. నేను ఇవాళ నీ దగ్గరే ఉంటానత్తా, నీకు ఇంకా నీరసం తగ్గలేదుగా అని అంది హాసిని. నా నీరసం తగ్గాలంటే నువ్వు ముందు నాకొక మనవడిని చేతిలో పెట్టు, ఇట్టే తగ్గిపోతుంది. అంతేకాని నువ్వు ఇలా ఇక్కడే ఉంటే నీరసం ఎక్కువ అవుతుంది తల్లి అని అన్నారు ఆవిడ. హరిణి హాసినితో అమ్మ దగ్గర నేను ఉన్నానుగా అని అంది. అవునత్త, హరిణితో పాటు మేము కూడా ఇవాళ ఆంటీతోనే ఉంటాం అని అంది సుప్రియ. పద స్వప్న రూమ్కి వెళ్ళి రెడీ అవుదువు కానీ అని అంది హరిణి హాసినితోటి. చిన్నికి అన్నం పెట్టేసి అని హాసిని అంటుండగా చిద్వి భైరవ్ ఇద్దరికీ నేను అన్నం పెడతాను కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ వచ్చింది ఇషిత. హాయ్ ఇషిత అక్క, ఎప్పుడొచ్చావు నువ్వు అని అంది సుప్రియ. ఆంటీకి బాగాలేదని చెబితే వచ్చాను సుప్రియ చూద్దామని అని అంది ఇషిత సుప్రియతోటి. హాసినిని స్వప్న రూమ్కి తీసుకువెళ్ళి రెడీ చేస్తూ ఉండగా కీర్తి వచ్చింది. హాయ్ వదిన, ఎలా ఉంది ఇప్పుడు? ఆంటీకి మార్నింగ్ కంపెనీ నుండి ఫోన్ వచ్చిందని వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంది. బాగానే ఉంది కీర్తి, స్ట్రెయిన్ అవ్వడం వల్ల అలా జరిగిందంతే అని అంది హరిణి కీర్తితోటి.
నువ్వు కూడా బాగా స్ట్రెయిన్ అయినట్టు కనపడుతున్నావు కీర్తి అని అంది హాసిని. నీ అన్న చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి వదినా అని మనసులో అనుకుని కొంచెం వర్క్లోడ్ అంతే అని అంది. హాసిని పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసింది. అప్పటి వరకు బాల్కనీలో ఉన్న సంతోష్ తలుపు సౌండ్ వినిపించి హాసిని వచ్చిందని రూమ్లోకి వచ్చి హాసిని చేతిలో పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి కళ్ళల్లోకి చేరిన కన్నీటి పొరతో హాసిని కళ్ళల్లోకి చూస్తూ హాసిని మోముని పట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. సంతోష్ కన్నీరు హాసిని బుగ్గలను తాకింది. హాసినికి శివ మాటలు గుర్తొచ్చాయి. నువ్వు దూరం అయిపోతావు అనే బాధతో వాడు ఇదంతా చేశాడు. అయినా బాధే మిగిలింది. ఇదే బాధ వాడిలో ఉండిపోతే ఈసారి వాడు ఏమైపోతాడో అని ఆ మాట గుర్తు రాగానే హాసిని కళ్ళల్లో నీరు చేరింది. హాసిని సంతోష్ గుండెల మీద చెయ్యి వేసి సంతోష్ని దూరం జరిపి, మొదటిసారి మీ కన్నీళ్ళు నాకు ముద్దు పెట్టి నన్ను బాధ పెట్టినప్పుడు తాకాయి. మళ్ళీ ఇప్పుడు మీ ప్రేమ నాకు అర్థమవుతోంది. కానీ తిరిగి ప్రేమను పంచే స్థితిలో నా మనసు లేదు సార్. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇద్దరికీ మంచిది అని అంది. సంతోష్ పెదవులపై చిరునవ్వు చేరింది. హాసినికి అర్థం కాలేదు. ఆ నవ్వుకి అర్థం అని అడిగింది. చెప్తాను కానీ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంతోష్. ఓన్లీ ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి హద్దు దాటకూడదు అని అంది హాసిని. అంటే నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మరి అన్నాడు సంతోష్. హాసిని కనుబొమ్మలు రెండు దగ్గరికి చేసి సంతోష్ని సీరియస్గా చూసింది. ఓకే ఓకే కూల్ హనీ కూల్ అని అన్నాడు సంతోష్. ఇదిగో ఇవే వద్దు అనేది అని సంతోష్ని తోసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది హాసిని. సంతోష్ హాసిని వెనకే వెళ్ళి ఓకే ఓకే సారీ లెట్స్ బీ ఫ్రెండ్స్ అని మళ్ళీ తన చేతిని ముందుకి చాపాడు. హాసిని సంతోష్కి షేక్ హ్యాండ్ ఇస్తూనే హరిణి మాటలు గుర్తొచ్చి ఆలోచనల్లో పడింది. హరిణి అన్నది కరెక్టే. సార్ ఆఫీస్లో అందరితో గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు అని మొదట్లో తనతో మాట్లాడిన తీరుకి ఇప్పటికీ సంతోష్లో వచ్చిన తేడాను గమనించింది హాసిని. ఇప్పుడు చెప్పండి ఎందుకు నవ్వారు అని అడిగింది హాసిని. మీ అత్తయ్య విషయంలో నన్ను అర్థం చేసుకున్నందుకు అని అన్నాడు సంతోష్. హాసిని ఏం మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్ళింది. చాపా దిండు తీసుకుంటుంటే సంతోష్ హాసినితోటి ఎందుకు హాసిని ఇద్దరం పైనే పడుకోవచ్చు కదా, నేను నిన్నేం చెయ్యను, నా జాగ్రత్తలో నేనుంటానుగా అని అన్నాడు సంతోష్. నాకు నమ్మకం లేదు మీ మీద అని అంది హాసిని సంతోష్ తోటి. నా మీద లేదా లేక నీ మీద లేదా అని అడిగాడు సంతోష్. నా మీద లేకపోవడం ఏంటి సార్ అని అడిగింది హాసిని. అవును, నీకు నీ మీద నీ నిగ్రహ శక్తి మీద నమ్మకం లేదు కాబట్టే కింద పడుకుంటున్నావు అని అన్నాడు సంతోష్. నా గురించి నాకు తెలుసు సార్, మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు అని అంది హాసిని. అబ్బా మొండిగేటం ఇది అని మనసులో అనుకుని హాసిని పడుకోబోతుంటే హాసిని అని పిలిచాడు. ఏంటి సార్ అని అడిగింది హాసిని. హాసిని నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని చెప్పాడు సంతోష్. హాసిని గుర్రుగా చూస్తుంటే అని నవ్వుతూ మంచం మీద పడుకున్నాడు సంతోష్. హాసిని చాప మీద పడుకుంది. హాసిని సంతోష్ని క్షమించిందో లేదో ఏమై ఉంటుందో అని హరిణి వాళ్ళు రూమ్లోనే హరిణి స్వప్న ఇద్దరూ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచనల్లో పడ్డారు. వాటర్ తీసుకొచ్చిన సుప్రియ వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టి ఏంటి హాసిని అక్క వాళ్ళకి పాప లేదా బాబు పడతారా అని ఆలోచిస్తున్నారా ఇలా తిరుగుతున్నారు ఇద్దరు అని అడిగింది సుప్రియ. స్వప్న సుప్రియ నెత్తి మీద ముట్టికాయ ముట్టి ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట అని వదిన ఏమైనా కన్సీవ్ అయ్యిందా ఏంటిప్పుడు అని అడిగింది స్వప్న సుప్రియను. మరి మీరెందుకు అలా తిరుగుతున్నారు అని అడిగింది సుప్రియ. నిద్ర పట్టక అని అన్నారు ఇద్దరు ఒకేసారి. సుప్రియ ఇద్దరిని ఒక క్షణం పాటు వింతగా చూసి బాల్కనీలో నిలబడి గోర్లు కొరికేస్తూ అటువైపు తిరిగి ఉన్న కీర్తిని చూసి సుప్రియ కీర్తి దగ్గరికి వెళ్ళి నా గోర్లు కూడా ఇవ్వనా అంది. కీర్తి నీళ్లు నిండిన కళ్ళతో సుప్రియ వైపు చూసింది. ఏ కీర్తి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సుప్రియ. ఆ మాటకి స్వప్న హరిణి కూడా కీర్తి దగ్గరికి వెళ్ళారు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కీర్తి అని స్వప్న అడుగుతుంటే
కీర్తి కన్నీరు సమాధానం చెబుతోంది. కానీ పెదవులు మౌనంగా ఉండేసరికి హరిణి కీర్తితో కిషోర్ గురించేనా అని అడిగింది. అవును అన్నట్లుగా తల ఊపింది హరిణిని హత్తుకొని స్వాంతన పొందుతూ. కిషోర్ ఏంటి అడిగారు సుప్రియ స్వప్న. కీర్తి వెక్కుతూనే తన ప్రేమ విషయం చెప్పింది స్వప్నకి సుప్రియకి. కీర్తి నిన్ను రిజెక్ట్ చేశాడా? పైగా నువ్వు తనకి బాస్ అవుతావు, అలా ఎలా రిజెక్ట్ చేస్తాడు అసలు అని అంది సుప్రియ. మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు కీర్తి. తను వాళ్ళ అమ్మలా మనీ మైండెడ్ కాదు అని అంది హరిణి. మరి సొల్యూషన్ ఏంటి హరిణి? తన నుండి ఏ సమాధానం రావట్లేదు నాకు అని బాధగా అంది కీర్తి. టైం చూసుకుని హాసినితో మాట్లాడదాం అని అంది హరిణి కీర్తితో. ఇప్పుడే వద్దులే హరిణి, ఇంకొన్ని రోజులు ఆగుదాం అని అంది కీర్తి హరిణితోటి. అయితే ఈలోపు నువ్వు ఇలా చిన్నపిల్లలా ఎడవకూడదు మరి అని అంది హరిణి. అని తల ఊపింది కీర్తి. స్వప్న సుప్రియ కూడా చిన్నగా నవ్వి రూమ్లోకి వెళ్ళిపోయారు. యామిని తన గదిలో ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. మిత్ర వచ్చి యామిని పెదవులను టచ్ చేసి వదిలాడు. యామిని నుండి స్పందన రాలేదు. మిత్ర యామినిని కుదిపి, ఏంటి బేబీ ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నిన్నటి నుండి కూడా కాస్త మూడీగానే కనపడుతున్నావు అని అడిగాడు. ఆ సంతోష్కి ఫస్ట్ నైట్ అయిపోయి ఉంటుంది కదా అని అంది యామిని. అయితే అవని బేబీ, పిల్లలు పుట్టరు అని నేను చెబుతున్నానుగా అని అంటూ యామినిని బెడ్ పైన పడేసి తను యామిని పైన చేరాడు. మిత్రతో అల్లుకుపోతున్న యామినికి సంతోష్ ఆలోచనలు వదలట్లేదు అస్సలు. నా అవసరం డబ్బు, ఫేమ్, వీటిని సాధించడం కోసం నీతో ప్రేమ నటించాను. కానీ నేను సహజమైన ఆడదానినే సంతోష్. నీతో ప్రేమ నటించిన కొన్నిసార్లు నీ ప్రేమను అనుభూతి చెందేదాన్ని నేను. ఆ రోజు నిజంగా నాకు జ్వరం అని తెలియగానే నువ్వు వర్షంలో కూడా వచ్చేసావు నా కోసం. పైగా మా ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రాబ్లం అవ్వకూడదని సితారాని తీసుకుని వచ్చావు. ఆ క్షణం నీ కళ్ళల్లో అంతులేని ప్రేమను చూశావు. ఇప్పుడు ఆ ప్రేమ అంతా హాసినికి చెందుతుంది అంటే తట్టుకోలేకపోతున్నాను సంతోష్. నేను మళ్ళీ నా వాడిని చేసుకోవాలి అని అనిపిస్తోంది సంతోష్ అని ఆలోచనల్లో ఉన్న యామినిని భుజం మీద మిత్ర ఒక లవ్ బైట్ ఇచ్చేసరికి ఆలోచనల్లో నుండి తేరుకొని మిత్రాని అల్లుకుపోతుంది యామిని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. హాసిని క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్గా ఉంది. అలాగే హాసిని సంతోష్ని అర్థం చేసుకోవట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. ఓకే, నాకు మీ కామెంట్స్ హ్యాపీనెస్ని ఇచ్చాయి. యాక్చువల్గా లేడీస్ ఎప్పుడు డామినేటింగ్గా స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో పెళ్ళి చేసుకున్న అతని వల్ల వాళ్ళ అత్తకి బాగాలేదు అంటే ఏ ఆడపిల్లైనా అలాగే రియాక్ట్ అవుతుంది. అండ్ సంతోష్ని హాసిని అయితే అర్థం చేసుకుంటుంది. ఎలా ఏంటి వాళ్ళ లవ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూసేద్దాం. ఎక్కడైతే మీకు ట్రాజడీ తగలదు, ట్రాజడీ ఎండింగ్ రాదు. సాఫ్ట్గా ఇంట్రెస్టింగ్గానే సాగిపోతుంది సీరియల్. అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.